హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్పిడి వెండి. కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వచ్చేసి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం నానబెట్టుకున్న పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి, ఇది ఆప్షనల్. నెక్స్ట్ వాటర్ వేసుకుంటున్నాం, తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 2 కప్స్ ఆఫ్ బియ్యం పిండి వేసుకుంటున్నాం. ఈ 2 కప్స్ బియ్యం పిండికి 1.5 కప్స్ వాటర్ తీసుకున్నాం. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ, ఒక 10 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. ఈజీ అండ్ హెల్తీ రెసిపీ. టేస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉంది. ఇది చట్నీతో తింటే ఇంకా చాలా బాగుంటుంది.